కానీ యేసు ప్రభు ఆ ధోనిలోకి ఎక్కగానే యేసు వచ్చాడని తెలుసుకొని బహుశా ఆ చేపలను ఏమని అంట, ధోని చుట్టూ, చెప్పండి ధోని చుట్టూ వచ్చేసినాయి. ధోని చుట్టూ వచ్చేసినాయి. యేసుక్రీస్తు వచ్చిన స్పర్శ చేపలకు అర్థమైంది. సముద్రం ఉన్న చేపలు యేసు యొక్క నీడను గ్రహించినాయి, యేసు యొక్క తాకిడిని గ్రహించినాయి. ఇన్ని సంవత్సరాలు మనం రక్షించబడ్డా మనకి ఇప్పటికీ ఆ తాకిడి తెలియదు. ఇంకా ప్రార్థన పెట్టలేదులే అన్నయ్య, పెట్టి 2 పాటలు పాడినాక అప్పుడు రెడీ అవుదాం. ఏందమ్మా ప్రార్థన కానీ, అంతే నిద్రపోయానన్న. ఏమేలంట, అంతే వద్దాం అనుకున్నాను కానీ అంతే నిద్రపోయానన్న. యేసయ్య తాకిడి నీకుంటే, ఆ భయం ఉంటే అర్థమవుతుందా? ప్రార్థన ప్రారంభించకముందే నువ్వు వచ్చి చేపలాగా చర్చి చుట్టూ రావాలా. ఎడకు రావాలా? చేపలు వచ్చినట్టు వచ్చేయాలా. ఈరోజు శనివారం దేవుని మందిరం లోపలికి వెళ్ళాలి. ఈరోజు ఆదివారం ప్రభు సన్నిధిలోని కనబడాలి. సమయము దొరికినప్పుడల్లా, ప్రార్థన సమయం అని తెలిసినప్పుడల్లా చేపలు ఎలాగైతే దోణె చుట్టుముట్టినయో అలా నువ్వు కూడా దేవుని సన్నిధిలో చుట్టుముట్టాలి. ఏం చేయాలంట? చుట్టుముట్టాలి. రాత్రంతా పడని చేపలు ఇప్పుడు ఎట్టబడ్డాయి. ఒకటి కాకపోయినా ఒకటన్న పడాలిగా. అంతసేపు